ఆర్డిటి సంస్థ ఒక్క అనంతపురం జిల్లాకే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కూడా అనేక వెనుకబడిన జిల్లాలో కూడా తమ సేవలు కూడా చేస్తూ ఉంది. వాటి విలువ అనేది కూడా ఎక్కడ కానీ వెలకట్టలేనట్టు కూడా ఈరోజు కూడా వాళ్ళు సమాజంలో చేస్తున్నారు. వాటికి మతం లేదు, రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా సేవలు అందిస్తూ ఉంది. విదేశాల నుంచి కానీ ఇక్కడ ఇతర సంస్థల నుంచి కూడా అనేకం కూడా నిధులు కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ ప్రజానీకానికి, ముఖ్యంగా ఈ దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా మరియు వర్షపాతం కూడా తక్కువ ఉన్న జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున కూడా ముఖ్యంగా వైద్యము, విద్య, అలాగే క్రీడా రంగాలలో కూడా అనేక రకాలు కూడా చేసేసి ఈ జిల్లాను కూడా పేదరికాన్ని తీయడానికి, వారిని కూడా విద్యావంతులు చేసి అందరూ కూడా ఆరోగ్యంగా చేయడానికి, అంటే ప్రభుత్వానికి సమాంతరంగా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సమాంతరంగా కూడా ఇక్కడ అనేక రంగాల్లో కూడా సేవలు చేస్తున్న సంస్థ ఈరోజు ఉనికినే కోల్పోయే పరిస్థితి కూడా ప్రభుత్వం తీరుతో కూడా వచ్చింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో ఒక మతాన్ని అడ్డం పెట్టుకోను, లేకపోతే మతబూచి అనేది కూడా చూపి ఈ దేశం నుంచే ఆర్డిటి సంస్థకు కూడా సేవలు అందించలేని విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఉంది. దీనికోసమే కూడా ఎంతోమంది కూడా మన ప్రజలు, జిల్లా ప్రజలు, అలాగే అందరు కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రజలు కూడా ఎంతో కూడా ఆందోళన కూడా వ్యక్తపరుస్తున్నారు.